హాయ్ హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. చాలా రోజుల తర్వాత మనమైతే ఈ వీడియో అనేది చేయడం జరుగుతూ ఉందండి. ఇప్పుడు తల్లికి వందనం స్కీమ్ గురించి అందరికీ తెలిసిందే కదా. అది మన టీడీపీ గవర్నమెంటు పరిపాలనలోనికి వచ్చిన కాలం నుండి కూడా ప్రతి ఒక్కరికి కూడా తల్లికి వందనం స్కీమ్ని అయితే ఎలిజిబుల్ చేశారండి. అది తల్లికి ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా వాళ్ళందరూ ఎలిజిబులే ఈ స్కీమ్కి. ఇప్పుడు ఈ మంతు ఈ డబ్బులు అయితే పడబోతున్నాయండి. ఈ తల్లికి వందనం పథకం కింద ఎవరెవరు అయితే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ అయితే బిగ్ అప్డేట్ అనే చెప్పచ్చు. ఈ మంతు ఎవరెవరు అయితే అర్హులు అందరూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా మనీ అయితే వేయబోతున్నారు. దాని డీటెయిల్స్ అనేవి ఇప్పుడైతే మనం తెలుసుకుందాం. కానీ నెక్స్ట్ అది ఎలా చెక్ చేసుకోవాలో ఆ ప్రాసెస్ కూడా మీకు కావాలనుకుంటే కిందన నాకు కామెంట్ చేయండి. నేను ఆ ప్రాసెస్ కూడా లైవ్లో చేసి మీకు చూపిస్తాను. ముందర ఈ స్కీమ్ గురించి అయితే తెలుసుకుందామండి. ఈ తల్లికి వందనం స్కీమ్ అనేది ఈ ఇంట్లో ఎంతమంది అయితే పిల్లలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా 13,000 చొప్పున మన టీడీపీ గవర్నమెంట్ అయితే వేస్తూ ఉందండి. అది ప్రతి పిల్లవాడికి కూడా 13,000 అకౌంట్లో అయితే పడుతూ ఉన్నాయి. సో అదేంటి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న తల్లికి వందనం పథకం కింద అర్హులైన తల్లుల బ్యాంక్ ఖాతాలో 13,000 నగదు జమ చేసేందుకు ఏర్పాట్లు అయితే పూర్తయ్యాయండి. ఈ మంతు 16, 17, 18వ తేదీల్లో విడుదల వారీగా ఈ నగదు లబ్ధిదారు ఖాతాలో డైరెక్ట్గా జమ చేయనున్నారు. అదేంటి అంటే డీబీటీ అంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అనే దాని ద్వారా మన అకౌంట్లో అయితే జమ కాబోతూ ఉన్నాయండి. దీనికి తల్లి ఖాతాకు కంపల్సరీ ఈకేవైసీ అయితే చేసి ఉంచాలండి. నెక్స్ట్ ఏంటి అంటే ఆయా తేదీల్లోనే మెగా తల్లిదండ్రుల ఉపాధ్యాయుల మీటింగ్ను కూడా జరగనున్నాయండి. ఈ పథకం కింద ఏంటి అంటే ప్రతి పిల్లవాడికి తల్లి ఖాతాలోన 13,000 జమ చేస్తుంది. ఈ పథకం కింద యాక్చువల్గా అయితే 15,000 అందిస్తుందండి మన గవర్నమెంటు. కాకపోతే అందులో 2,000 అనేవి స్కూల్ యొక్క నిర్మాణం కోసం అయితే ఇచ్చేస్తూ ఉన్నారు. మిగిలిన 13,000 కూడా తల్లి యొక్క ఖాతాలో అయితే పడతాయి. దీని గురించి చెక్ చేసుకోవడానికి ముందుగా మనం https://bm.sgswap.gov. అనే వెబ్సైట్కి అయితే వెళ్ళాలండి. అక్కడ మన తల్లి యొక్క ఆధార్ నెంబర్ని ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి స్కీమ్ అనేది తల్లికి వందనం అనేది మనం ఇచ్చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఏమైనా అక్కడైతే ఓపెన్ అవుతుంది. మన ఆధార్ నెంబర్ ఎంటర్ చేయగానే ఏమైనా ప్రాబ్లం ఉన్నా కూడా అక్కడ మనకి కనిపిస్తూ ఉంటుందండి. ఇన్ కేస్ ఇందులో ఏమైనా కనుక మనకి ప్రాబ్లం కనుక ఉంటే అది మనం వెంటనే మన గ్రామ వార్డు సచివాలయంలోన వెల్ఫేర్ అసిస్టెంట్ అనే వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళకి ఒకసారి ఇంటిమేట్ చేస్తే వాళ్ళు కరెక్షన్ అనేది చేస్తారు. దీనికి ఇంకా 6 రోజులు అయితే గడువు ఉంది కదండి. ఈలోగా మనం వెళ్ళి ఒకసారి ఇంటిమేట్ చేస్తే కరెక్షన్ ఏమైనా ఉంటే వాళ్ళు చేస్తారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్.